హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు స్పైసీ కిచెన్ ఛానల్. ఈరోజు మన స్పైసీ కిచెన్ ఛానల్లో ఎంతో ఇష్టంగా తినే ఈవినింగ్ స్నాక్ ఐటెం చేయబోతున్నానండి. అవే చల్ల పునుగులు. వీటిని మైదా పిండి పునుగులు అని కూడా అంటారు. ఈ లోపల మెత్తగా బయటకి క్రిస్పీగా కనిపించే ఈ మైదా పిండి పునుగులను ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో 250 గ్రాముల మైదా పిండిని యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఇందులో ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు వేసాక ఇందులో 5-6 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఇందులో 3 రెమ్మల కరివేపాకును కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి. తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 2 చిటికెల సోడాను వేసుకోండి. ఆ తర్వాత ఇందులో రుచికి తగ్గంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇందులో 125 గ్రాముల పుల్లటి పెరుగుని యాడ్ చేసుకోండి. పుల్లటి పెరుగు వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది, లేకపోతే నార్మల్ పెరుగుని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకుందాము. కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కూడా కలుపుకోవచ్చు. పిండి కొంచెం నార్మల్గా ఉండాలి, మెత్తగా కాకుండా, కొద్దిగా గట్టిగా కాకుండా కొంచెం నార్మల్గా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది. చూడండి, మీరు అవసరమైతే మళ్ళీ ఇంకొన్ని వాటర్ వేసుకొని ఇలా నేను చూపించిన విధంగా పిండి ఇలా ఉండేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని ఇందులో గోలించుకునేంత నూనె వేసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాము. ఆయిల్ వేడెక్కాక ఇందులో మనం పునుగులని చిన్న సైజుగా వేసుకొని గోలించుకోవాలి. పునుగులను పెద్ద సైజులో వేసుకోకండి, అది పిండి పిండిగా వస్తుంది లోపల. సో చిన్నగా ఉంటే టేస్ట్ బాగా వస్తుంది, మంచి క్రిస్పీగా కూడా వస్తుంది. సో పిండిని ఇలా నేను చూపించిన విధంగా చాలా చిన్నగా వేసుకోండి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. కొద్దిగా గోలాక మనం ఒక గరిటె తీసుకొని వీటిని కొంచెం కింది నుండి మీదికి కలుపుకొని గోలించుకోవాలి. బాగా గోలించుకోండి. కలర్ కొద్దిగా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది కొంచెం టైం పడుతుంది, కానీ మంటని సిమ్లోనే పెట్టుకొని వేయించుకోండి. చూసారా కలర్ ఎలా చేంజ్ అయ్యాయో? సో ఇలా కలర్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక మనం నూనెలో నుంచి తీసుకొని ప్లేట్లో వేసేసుకుందాం. ఈ పునుగులు చాలా బాగుంటాయండి టేస్ట్. వీటిని మనము టమాటా చట్నీ కానీ, పల్లీ చట్నీ కానీ, లేదంటే సాస్లో కూడా తినొచ్చు. ఈ పునుగులు అనేది అందరికీ చాలా నచ్చుతాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. చూడండి, బయటకి క్రిస్పీగా, లోపల మెత్తగా చాలా బాగా వస్తుంది టేస్ట్. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ డు సబ్స్క్రైబ్.